హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది వచ్చేసి అయితే ఉప్పల్లో మా అక్క వాళ్ళు ఉంటారండి. నేనైతే 2 డేస్ అవుతుంది మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికి వచ్చాను. అక్కడ ఉన్నప్పుడు షూట్ చేశాను అన్నమాట ఈ వీడియో. చాలా అంటే చాలా బాగుంది. ఈవినింగ్ టైంలోనైతే అలా సరదాగా పైకైతే ఎక్కామన్నమాట. ఎక్కితే పిల్లలు అసలే వినట్లేదు. కొద్దిసేపు అలా పార్కుకి అయితే తీసుకుపోదాం, కొంచెం ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పేసి 1 కిలోమీటర్ ఉందండి మా అక్క వాళ్ళ రూమ్ నుంచి ఈ పార్క్. ఉప్పల్లో, ఇది బోడుప్పల్. ఈ పార్క్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక రెడీ అయ్యి వచ్చిన తర్వాత ఇక మా పిల్లలైతే ఫస్ట్ పార్కులోకి రాగానే ఫస్ట్ ఉయ్యాల దగ్గరికే వెళ్తారు, ఎక్కడికి వెళ్ళరు. ఫస్ట్ ఉయ్యాల ప్రిఫరెన్స్ ఎక్కువ, ఎందుకంటే వాళ్ళకి ఎంజాయ్ అదే అన్నమాట. ఎప్పుడు వచ్చినా సరే ఫస్ట్ ఉయ్యాల తర్వాతనే ఇంకా మళ్ళీ ఏదైనా ఎక్కుతారనమాట. ఇక్కడ చూసారా, ఇక్కడనైతే మా పాపను కూర్చోబెడదామని చెప్పేసి ఇటుకి వచ్చాను. ఇక్కడ ట్విన్సే అనుకున్నా, కాకపోతే ఇంకొక అమ్మాయి కూడా సేమ్ ఉన్నారు. ముగ్గురు అక్క చెల్లెలంట. చూసారా ఎంత బాగున్నారో, క్యూట్గా ముద్దు ముద్దుగా 3 మెంబర్స్ అయితే అమ్మాయిలు. వాళ్ళు ఎంత లక్కీయో అనుకున్నాను నేనైతే. చాలా బాగున్నారు, అంత క్యూట్గా ఉన్నారు. అసలు నా దిష్టి తాకుద్దేమో వాళ్ళకి అనిపించింది, అంత క్యూట్గా ఉన్నారు. ఇక పాపనైతే కొద్దిసేపు అలా ఉయ్యాల ఊగించిన తర్వాత ఇక మళ్ళీ ఇక్కడనైతే ఇటు వచ్చాము. జారుడు బండ అవి ఉంటాయి కదా, ఇగో ఇందులోనైతే కూర్చోబెడదామని ఇక్కడికి వచ్చి నిలబడ్డాను. ఆ పిల్లలు కొద్దిసేపు అయినాక ఆగుదాం అని చెప్పేసి ఆగుండ్రు. ఇక మా పాపను కూడా కూర్చోబెట్టినాం. తను కూడా ఫుల్ ఎంజాయ్ చేసింది. ఇక్కడైతే మా ఆయన మా అక్క అయితే, మా అక్క వాళ్ళ బాబుని ఉయ్యాలూపుతుంది, మా ఆయన మా పాపని ఉయ్యాలూపుతుండు. చూసారు కదా, ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది మా పాప మా ఆయన అంటే. వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఏదో కొంచెం షూట్ చేద్దామని చెప్పేసి వీడియోని అయితే తీశాను. ఫైనల్లీ ఇక మా చిట్టి తల్లి ఇలా కూర్చుంది, ఫుల్ భయపడుతుంది. వాళ్ళేమో అలవాటు అయిపోయారనమాట. అంటే డైలీ ఈవినింగ్ వస్తారన్నమా వాళ్ళు. ఇక వాళ్ళకి అలవాటు అయిపోయి మంచిగా ఇష్టపెట్టే కూర్చుంటున్నారనమాట. మా పాప అయితే చాలా భయపడుతుంది, గట్టిగా పట్టుకుంది చూడండి, భయపడుతుందనమాట. అంటే మేమెప్పుడు మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడల్లా ఇక్కడికి వెళ్తామన్నమాట, పార్క్‌కి. అప్పుడప్పుడు పిల్లలను కూడా రిలీఫ్‌గా అలా వదిలేయాలి. ఎప్పటికీ ఇంట్లోనే 4 గోడల మధ్య ఉంచకుండా అటు ఇటు తిప్పితేనే బాగుంటుంది. మాకైతే ఇక్కడైతే ఏం లేవు పార్కులు గినం. అక్క వాళ్ళ ఇంటికి వచ్చినామంటే కంపల్సరీ ఇక్కడికి పోతాము. ఏమో పిల్లలను హాయ్ చెప్పమంటే హాయ్ అయితే చెప్తున్నారు. మా అక్క అయితే వీడియో తీస్తున్నాను చెప్పగానే ఎమ్మటే జంపు, ఎందుకంటే మా అక్కకి వీడియోలో కనిపించడం అస్సలు నచ్చదు. సో ఇక్కడనైతే ఇలా ఎంజాయ్ చేసామన్నమాట. మీరు ఏ పార్క్‌కి వెళ్తారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే బోడుప్పల్లో ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ కానీ, మన వీడియో చూస్తున్నా కానీ ఎవరైనా వాళ్ళు ఉంటే ఖచ్చితంగా నాకైతే కామెంట్స్‌లో చెప్పండి. నేనైతే ఖచ్చితంగా మీ మెసేజ్‌కి రిప్లై ఇస్తాను. బోడుప్పల్ అయితే మా అక్క వాళ్ళు ఉంటారండి. చూసారు కదా, శ్రీనివాస కాలనీ అన్నమాట. పార్క్ అయితే నియర్‌లోనే ఉంటుంది. మేము మా బావ ఉంటేనేమో బైక్ మీద వచ్చేవాళ్ళం. 2 ట్రిప్స్ అయితే అందరం సెట్ అయిపోతాం. కానీ తను లేడనమాట, ఆఫీస్‌కి వెళ్ళాడు. సో మేమైతే 5 వరకే వచ్చాము. 5:30 లోపు చీకటి అయిపోయింది. వీడియో నచ్చితే చిన్న లైక్